హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మా ఈరోజు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోని అండ్ స్పిరిట్ నుంచి లుక్ లీక్ అయింది. ప్రభాస్ అన్నది పోలీస్ గెటప్ లో ఉన్నది అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. మీకు ఇంతవరకు తెలియని ఈ మూవీ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం అయితే చూడండి. అండ్ అలానే చిన్న హెల్ప్ ఏంటంటే మీరు ఒక లైక్ చేసి నాకు ఒక మోటివేషన్ కూడా ఇవ్వచ్చు కదా. ప్లీజ్ వీడియోని లైక్ చేసి అండ్ కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కంటెంట్, మూవీ కంటెంట్ కుప్పలు కుప్పలు ఉంటుంది. మీకు తెలియని మూవీ కంటెంట్ అంతా మన ఛానల్లో ఉంటుంది. సో అలాంటి ఫ్యాక్ట్స్ గురించి, అట్లాంటి మూవీ అప్డేట్స్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పటికే సోది చాలా అయిపోయింది. నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరందరూ దృశ్యం సినిమా చూసి ఉంటారు కదా. నేనైతే చూసిన మావా, దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 కూడా వెళ్ళింది. రెండు కూడా సూపర్ హిట్ అన్నమాట. కానీ ఈ సినిమా రీమేక్డ్ సినిమా అని మీకు తెలుసా? యాక్చువల్గా దీని ఒరిజినల్ వర్షన్ వచ్చేసి మలయాళంలో ఉంటుందన్నమాట, మన మోహన్ లాల్ గారిది. ఈ సినిమాని 4 లాంగ్వేజెస్లో రీమేక్ అయితే చేశారనమాట. అండ్ రీమేక్ చేసిన ప్రతి ఒక్క చోట కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. యాక్చువల్గా రీమేక్ సినిమాలు అంటే మంచిగా ఉన్న సినిమాని తీసుకొని పాడేయడం అనమాట. బట్ దృశ్యం సినిమాలో ఇది రివర్స్ అయిందనమాట మనకి. సో అన్ని లాంగ్వేజెస్లో సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్, రిలీజ్ అయిన 4 లాంగ్వేజెస్లో. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు అందరూ షోలే సినిమా చూసి ఉంటారు కదా. అయితే ఈ షోలే సినిమాలో ఒక ట్రైన్ ఫైట్ ఉంటుంది మామ. ఈ ట్రైన్ ఫైట్ అంతా రియల్ ట్రైన్ మీదనే షూట్ చేశారంట. అండ్ ఈ ట్రైన్ ఫైట్ అంతా షూట్ చేయడానికి దాదాపు 2.5 months అయితే పట్టిందంట మామ, జస్ట్ ఈ ట్రైన్ ఫైట్ ని షూట్ చేయడానికి. అప్పట్లోనే అంత డెడికేషన్ పెట్టారు మన డైరెక్టర్స్ అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన సమంత గారిది నాగ చైతన్యది విడాకులు అయిపోయి ఆ తర్వాత మ్యాటర్ ఇలా అయిపోయి చైతన్య గారు శోభిత గారిని పెళ్లి చేసుకొని ఆయన లైఫ్ ఆయన సెటిల్ అయిపోయి అంతా ఓకే ఉంది. సమంత గారు అయితే అలానే సింగిల్ గా ఉండిపోతారు అనుకున్నారు అందరూ. బట్ ఈ రోజు మన సమంత గారిది మ్యారేజ్ అయితే అయ్యిందనమాట. ఈషా టెంపుల్లో సింపుల్ గా పెళ్లి అయితే చేసుకున్నారనమాట. అఫీషియల్ గా ఆవిడే దీన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయితే చేశారు. అండ్ సమంత గారి ఫ్యాన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ టైం వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనమాట. ఎనీవేస్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సమంత గారు మా నుంచి అండ్ మా ఈ 2 tickets ఫ్యామిలీ తరపు నుంచి వివే మా బెస్ట్ విషెస్. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు అందరూ పీకే సినిమా చూసిరా? పీకే అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కాదు మన ఆమిర్ ఖాన్ది పీకే సినిమా చూసారా? సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అబ్బా. అసలు రాజ్ కుమార్ హిరాని గారు అసలు ఏమనుకొని తీశారు అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. అందులో ఆమిర్ ఖాన్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే తక్కువ అబ్బా, ఆ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఢిల్లీ రోడ్ల పైన ఈ సీన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ హెడెన్ కెమెరాతోనే షూట్ చేశారంట మూవీ టీం. అంటే రియలిస్టిక్గా రావడానికి మళ్ళీ అక్కడ పెద్ద కెమెరాలు అవన్నీ పెట్టకుండా నార్మల్గా కెమెరాని ఒక కార్లోనో ఒక గోడ చాటునో పెట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ రోడ్డు పైన డైరెక్ట్ యాక్టింగ్ చేస్తుంటే దాన్ని షూట్ చేశారంట. అంటే వీళ్ళు మాత్రం హెడెన్ కెమెరాతోనే దాన్ని షూట్ చేశారంట, పబ్లిక్కి డిస్టర్బ్ కాకుండా. ఫ్యాక్ట్ నెంబర్ 5, అందరికీ ఆస్కార్ అవార్డు అయితే తెలిసే ఉంటుందన్నమాట. ఆస్కార్ అవార్డు అనేది ఒక ప్రత్యేక గుర్తింపు. దానికి ఆస్కార్ వచ్చింది అంటే దానికి సంబంధించిన స్టేటస్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అయితే మన ఇండియాస్ నుంచి ఈ ఆస్కార్ అవార్డ్స్కి ఫస్ట్ అఫీషియల్ ఎంట్రీ అయ్యింది జల్లికట్టు సినిమా అనమాట. అన్ఫార్చునేట్లీ దానికి ఆస్కార్ అయితే రాలేదు. అయితే ఆస్కార్ అవార్డు వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత 2022లో రిలీజ్ అయింది, మన రెగ్యులర్ సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా అఫీషియల్గా ఎంట్రీ అయింది. అండ్ మీ అందరికీ తెలిసిందే, నాటు నాటు సాంగ్కి అయితే మనకి ఆస్కార్ అవార్డు అయితే వచ్చిందనమాట. సో ఇదే ఇండియాస్ ఫస్ట్ ఆస్కార్ అవార్డు విన్ అయిన సాంగ్ అనమాట, RRR నుంచి నాటు నాటు సాంగ్. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు అందరూ ప్రేమం సినిమా చూసారా మామ? ప్రేమం అంటే మన తెలుగులో రీమేక్ అయిన నాగ చైతన్య గారిది కాదు, దాని ఒరిజినల్ వర్షన్ మలయాళంలో ఉంటుంది కదా. ఆ ప్రేమం సినిమా ఎవరన్నా చూసారా? అయితే ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఆ వర్షన్ చూడండి. అంటే తెలుగు వర్షన్ ఆ వర్షన్ కంపేర్ టు సేమ్ ఉంటుంది, కానీ ఇంకా మలయాళం వర్షన్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అయితే ఈ ప్రేమం సినిమా అప్పుడు రిలీజ్ అయిన టైంలో రియల్ లైటింగ్తోని అండ్ న్యాచురల్గా రియల్ లొకేషన్స్లో వెళ్ళి షూట్ చేశారనమాట. అప్పట్లో ఇది ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది ఈ ప్రేమం సినిమా అనేది. అండ్ సినిమాని ఇలా కూడా తీయొచ్చు, లైటింగ్ ఎక్కువ లేకపోయినా న్యాచురల్ లొకేషన్లో కూడా రియల్గా కంటెంట్ని తీయొచ్చు అని చెప్పి అప్పుడైతే ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది అనమాట. సినిమా స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మా ఏమన్నా కానీ. ఫ్యాక్ట్ నెంబర్ 7, నాకు తెలుసు మీరు ఈ ఫ్యాక్ట్ కోసమే వెయిట్ చేస్తారు అని చెప్పేసి, స్పిరిట్. ఈ సినిమాకి సంబంధించిన ఒక లుక్ అయితే లీక్ అయింది అది వచ్చేసి ఇదే. అంటే బ్లర్గా వేసానులేండి, ఎందుకంటే కొన్ని కాపీరైట్స్ ఉంటాయి కదా ఇలా అని చెప్పి బ్లర్ అయితే వేసానమాట. దీని ఒరిజినల్ ఫోటో మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను నేను. ఇక్కడ కింద లింక్ కనిపిస్తుంది, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫోటోని అయితే చూడొచ్చు.
అయితే ఈ ఫోటో వచ్చేసి స్పిరిట్ సినిమాది అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. ఇప్పుడు ట్విట్టర్‌లో ఇదే ట్రెండ్ అన్నమాట. అసలు ప్రభాస్ అన్నని చూడండి మాయ వేరే లెవెల్ ఉన్నాడు కదా! అసలు పోలీస్ గెటప్‌లో. అండ్ ఎదురుంగా సందీప్ రెడ్డి వంగ. వెయిట్, సందీప్ రెడ్డి వంగ? ఇతను సందీప్ రెడ్డి వంగ కాదు కదా! మరి ఎవరితను? ఇదైతే ప్రభాస్ అన్న. మరి ఇది సందీప్ రెడ్డి వంగ కాదు. ఎవరు డూడ్ అంటే యెస్. ఇట్స్ ఎన్ ఏఐ అన్నమాట. అసలు ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోయిందబ్బా! ఈ ఫోటోని పట్టుకొని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గాని, అండ్ మిగతా వాళ్ళు గాని ఒకటే ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్‌లో. ఇది రియలా? అబద్ధమా? అని చెప్పి చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారన్నమాట. స్పిరిట్ నుంచి లుక్ లీక్ అయిపోయింది. ఇదే ఒరిజినల్ అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏఐ కాదో కనుక్కోండిరా బాబు అని కొంతమంది అంటారు. సో క్లారిఫికేషన్ ఏందంటే ఇది ఒక ఏఐ జనరేటెడ్ పిక్చర్ అన్నమాట. సందీప్ రెడ్డి వంగానే కొంచెం సరిగ్గా క్రియేట్ చేయలేకపోయింది ఏఐ. బట్ ప్రభాస్ అన్నని చూసారా ఎలా క్రియేట్ చేసిందో? అసలు నిజంగా పోలీస్ యూనిఫామ్‌లో ఎంత బాగున్నాడు భయ్యా ప్రభాస్ అన్న. అంతే డార్లింగ్స్, వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ డార్లింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి కంటెంట్ చాలా ఉంటది మన ఛానల్‌ల. అది కూడా వెళ్లి చూడండి. అన్నీ చూసిన తర్వాత ఆబ్వియస్లీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలుసు. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ టీమ్ 2 టికెట్స్. జై శ్రీరామ్.